శాంతంగా ఉండటానికి విధేయతతో బతికే నందమూరి కళ్యాణరాము సంయుక్త మీనన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రమే డెవిల్. ఈ చిత్రము ఈ రోజుగా భారీగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ అయిన చోట నుంచి కూడా ఈ యొక్క సినిమాకు ప్రీమియర్ షోల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాపై కూడా భారీ ఆశలే పెరిగాయి. అయితే ఈ యొక్క చిత్రం దాదాపుగా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ చిత్రము 40 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క చిత్రము మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో అందరూ వేచి చూస్తున్నారు. అయితే మొదటి రోజు అన్నీ అనుకున్న దానికంటే డెవిల్ చిత్రము పాజిటివ్ టాక్ రావడంతో దాదాపుగా మొదటి రోజు 10 కోట్ల నుంచి 12 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సో మొత్తానికైతే చూసుకుంటే డెవిల్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర బోనంజ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం బింబిసార లాగా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర 50 నుంచి 100 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి వరకు ఏ సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు సాలరు మరియు డెవిల్ ఈ రెండు చిత్రంలే కాబట్టి కంపల్సరీగా డెవిల్ చిత్రము పాజిటివ్ టాక్ వచ్చింది కనుక కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. సో మొత్తానికైతే చూసుకుంటే డెవిల్ చిత్రము 100 కోట్ల మార్కు అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. డెవిల్ యొక్క మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.